పచ్చని కాపురంలో ఒక్కసారిగా ఫోన్ చిచ్చు రాజుకుంది. చిన్న విషయమే అనిపించిన ఒక మొబైల్ ఫోన్ కోరిక చివరకు ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ మధ్యకాలంలో మనుషులు ఎంత చిన్న కారణాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ ఘటన మరోసారి ఆలోచింపజేస్తుంది. క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విషాదంలోకి నెట్టేసింది. గుజరాత్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఇప్పుడు స్థానికంగా మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గుజరాత్లోని అరావలి జిల్లా మొడాసా ప్రాంతంలో జరిగింది. నేపాల్కు చెందిన ఉర్మిళా కానన్ రిజాన్ అనే 27 ఏళ్ల యువతి తన భర్త, చిన్న బిడ్డతో కలిసి అక్కడ నివసిస్తోంది. జీవనోపాధి కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ సాదాసీదాగా జీవితం గడుపుతున్నారు. ఇక పెద్ద ఆస్తులు లేవు, విలాసాలు లేవు, కానీ కుటుంబం మాత్రం సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటి కాపురంలో అనుకోని విధంగా మొబైల్ ఫోన్ అనే అంశం చిచ్చు పెట్టింది. గత కొన్ని రోజులుగా ఉర్మిళకు కొత్త ఫోన్ కావాలన్న కోరిక బలంగా పెరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళ చేతుల్లో కొత్త ఫోన్లు చూడటం, సోషల్ మీడియాలో మెరిసే జీవితాలు కనిపించడం ఆమె మనసులో అసంతృప్తిని పెంచింది. అదే విషయాన్ని భర్తతో పదే పదే చెప్పింది. కానీ భర్త ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఇప్పుడే ఫోన్ కొనడం కష్టమని చెప్పాడు. వ్యాపారం సరిగ్గా సాగడం లేదని, అప్పులు ఉన్నాయని, కొంచెం సమయం ఇవ్వమని కోరాడు. కానీ ఈ మాటలు ఉర్మిళ మనసుకు చేరలేదు. భర్త మాటలను నిర్లక్ష్యంగా భావించింది. దీంతో భార్యాభర్తల మధ్య మాటల తూటాలు మొదలయ్యాయి. రోజు రోజుకు ఈ గొడవలు పెరిగిపోయాయి. ఒకప్పుడు నవ్వులతో నిండిన ఇల్లు ఇప్పుడు మాటలతో గాయాలు చేసే స్థాయికి చేరింది. చివరకు ఇటీవల జరిగిన ఓ గొడవ తర్వాత ఉర్మిళ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ గొడవ అనంతరం ఆమె చాలాసేపు మౌనంగా ఉంది. ఎవరికీ ఏమీ చెప్పలేదు, మనసులో ఏముందో బయటపెట్టలేదు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎంతటి తుఫాను దాగి ఉందో ఎవరికీ అర్థం కాలేదు. అదే రోజు ఉర్మిళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒక చిన్న కోరిక, ఒక చిన్న గొడవ చివరకు ఆమె జీవితానికే ముగింపు పలికింది. కొద్దిసేపటి తర్వాత భార్య కనిపించకపోవడంతో భర్త ఆందోళన చెందాడు. ఇంట్లో వెతికాడు. గదిలోకి వెళ్లి చూసిన దృశ్యం అతని గుండెను చీల్చేసింది. తన భార్య ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఆ క్షణంలో అతని అరుపులు, ఏడుపులు చుట్టుపక్కల వాళ్ళను పరుగులు పెట్టించాయి. భార్యను కాపాడుకోలేకపోయానన్న బాధ, తన బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం అతన్ని కుంగతీసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగానే పోలీసులు నిర్ధారించారు. అయితే అసలు కారణాలపై మరింత లోతైన విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. నిజంగా ఒక మొబైల్ ఫోన్ కోసం ఒక యువతి తన ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? లేదా మన జీవన శైలి, సోషల్ మీడియా చూపించే తప్పుడు ఆడంబరమే ఇలాంటి ఒత్తిడికి కారణమా? చిన్న చిన్న సమస్యలను మనం ఎందుకు పెద్దవిగా మార్చుకుంటున్నాం? మాట్లాడితే పరిష్కారం దొరికే సమస్యలను ఎందుకు మౌనంతో, ఆత్మహత్యలతో ముగిస్తున్నాం? ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఉర్మిళ వెళ్లిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? ఓ భర్త తన భార్య జ్ఞాపకాలతో జీవించాల్సిన వాడు, ఓ చిన్న బిడ్డ తల్లి ప్రేమ లేకుండా పెరగాల్సిన పసివాడు. ఒక నిర్ణయం ఎంతమందిని ఎంత లోతైన గాయాల్లోకి నెట్టేస్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. చిన్న గొడవలు, తాత్కాలిక కోపం, క్షణిక నిరాశ ఇవన్నీ శాశ్వత నిర్ణయాలకు దారితీస్తున్నాయి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక్క క్షణం ఆలోచిస్తే, ఒక్కరితో మనసు విప్పి మాట్లాడితే జీవితం మరోలా ఉండేదేమో. ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. కోరికల కన్నా జీవితాన్ని పెద్దదిగా చూడాలని, సమస్యల కన్నా సంబంధాలను విలువైనవిగా భావించాలని, ముఖ్యంగా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పే హెచ్చరిక. ఒక ఫోన్ కోసం ఒక జీవితం పోవడం, ఇదే నిజంగా మన సమాజం చేరుకున్న దశనా అనే ప్రశ్నను ఈ ఘటన మన ముందుంచుతుంది.